యా డన్ గైస్. పీపీటీ కనబడుతుందామా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్. యా మా ఎవరైనా వీడియో కట్ చేయడం కానీ జరిగితే ఇన్ఫార్మ్ చేయండి గ్రూప్ లో, ఓకేనా? నేను ఫ్లోలో ఉంటాను కదా, మళ్ళీ మిస్ అవుతుంది. ఓకే డన్ గైస్. సో అబౌట్ మై సెల్ఫ్, నా పేరు లోకేష్, ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేశాను. జాబ్ రోల్స్ విఎఫ్ఎస్ఐ, బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్, టాలీ ప్రైమ్ అండ్ ఎస్సీపీ టీచ్ చేయడం జరుగుతుంది. టీఓటీ సర్టిఫైడ్ ట్రైనర్. సో ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ గా మనకి 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. లైక్ స్టూడెంట్స్ కి, ఎంప్లాయీస్ కి, లెక్చరర్స్ కి, ట్రైనర్స్ కి, ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ట్రైన్ చేస్తున్నాం. మోర్ దాన్ 15,000+ స్టూడెంట్స్ ని ట్రైన్ చేసాం అండ్ 600+ స్టూడెంట్స్ ని డిఫరెంట్ సెక్టర్స్ లో జాబ్స్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మన యొక్క సర్టిఫికేషన్స్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్, ఎస్సిపిఎఫ్ఐసిఓ. Learning new applications, develop new content and provide practical knowledge to the students. మెయిన్ గోల్ వచ్చేసి 50K స్టూడెంట్స్ ని ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే, సో తర్వాత మనకి నెక్స్ట్ చూడండి, మన ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ సేల్స్ సర్వీస్ ట్రైనింగ్ కస్టమైజేషన్ ఆథరైజ్డ్ టాలీ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. ఓకే, మన ఇన్స్టిట్యూషన్ వచ్చేసి అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్ లో ఆథరైజ్డ్ టాలీ ఇన్స్టిట్యూషన్. మనం సాఫ్ట్వేర్ సేల్ చేస్తాం, సర్వీస్ ఇస్తాం, ట్రైనింగ్ ఇస్తాం, కస్టమైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మన యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్. ఓకే, మనకి టాలీ యూట్యూబ్ లో 30,000+ సబ్స్క్రైబర్స్ తో ఏపీ తెలంగాణలో నెంబర్ 1 ఛానల్ గా మనది వెళ్తుంది. విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంటెంట్ ను ప్రొవైడ్ చేస్తూ ఫుల్ ఫ్లెజ్డ్ గా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు కంటెంట్ నేర్పిస్తూ అండ్ జాబ్స్ కూడా స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తూ ప్రాక్టికల్ నాలెడ్జ్ తో మన ఛానల్ అనేది మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. సో 30,000+ స్టూడెంట్స్ మన ఇన్స్టిట్యూషన్, మన యొక్క ట్రైనింగ్స్ కావచ్చు, ప్లేస్మెంట్స్ కావచ్చు, చాలా మంచిగా మార్కెట్ లో నడుస్తుంది. రీసెంట్ గా 1 week బ్యాక్ మనకి 4 మెంబర్స్ స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చాయి, హైదరాబాద్ అండ్ విజయవాడ. యా, సో మన మెటీరియల్స్ అమెజాన్ లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. టాలీ లోకేష్ మెటీరియల్స్ అమెజాన్ లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఈ మెటీరియల్స్ ద్వారా మీరు చాలా వరకు యూట్యూబ్ లో కంటెంట్ చూసుకొని మీకు టైం ఉన్నప్పుడు నేర్చుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. తర్వాత రీసెంట్ ప్లేస్మెంట్స్ మనకి చూడండి, తిరుపాల్ రెడ్డి, ఓకే, విజయవాడ 1.8 LPA. సో తర్వాత భావని జూనియర్ అకౌంటెంట్, జీడిమెట్ల, తెలంగాణ. అండ్ నెక్స్ట్ ధర్మారావు అకౌంటెంట్ 1.2 LPA, హైదరాబాద్. రీసెంట్ గా 3 days ఆర్ 4 days బ్యాక్ వచ్చిన స్టూడెంట్స్ లిస్ట్. ప్లేస్మెంట్స్ మన దగ్గర ట్రైన్ అయిన తర్వాత విత్ ఇన్ 25 days ఓన్లీ. తర్వాత ముబీనా బాను 2. LPA, షబీర్ 2 LPA, లలిత 1.6 LPA, ప్రియా 2.4 LPA, శిరీష 1. LPA, రంగారెడ్డి, హైదరాబాద్. అండ్ క్యాషియర్ రిహాబ్ 1.8 LPA, దివ్య 1.2 LPA, ఉమేష్ 1.4 LPA, మనీషా 1.2 LPA. యా, సో యాక్చువల్ ప్రాబ్లం అండ్ స్కిల్ గ్యాప్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ సినారియో ప్రకారంగా ప్రతి స్టూడెంట్ మార్కెట్ లో ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్ ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ ప్రకారంగా చూసుకుంటే నాలెడ్జ్ పరంగా, స్కిల్ గ్యాప్ పరంగా, వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ ప్రకారంగా ఎవరు ఏ మూమెంట్ లో ఉన్నారు, ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్ ఎందుకు ఇమీడియట్ గా స్టూడెంట్స్ కి జాబ్స్ రావట్లేదు? ఎక్కడ ల్యాబ్ చెప్పండి. స్కిల్స్ లేకపోవడం వల్ల. ఓకే, ఇంకా అండి, ఇంకా చెప్పండి, మీకు తెలిసిన వరకు చెప్పండి, ప్రాబ్లం లేదు. ఎందుకు స్కిల్ గ్యాప్ వస్తుంది స్టూడెంట్స్ కి? ఓకే, అంటే ఇండస్ట్రీలో ఉన్న రిక్వైర్మెంట్స్ పరంగా నాలెడ్జ్ లేకపోవడం వల్ల, బట్ ఇలా చదివిన చదువు వాళ్ళు చేసే జాబ్స్ కి లింక్ లేకపోవడం వల్ల.
ఏ విధంగా స్టూడెంట్స్ కి స్కిల్ గ్యాప్ ఎక్కువగా వస్తుంది? ఎనీవన్ చెప్పండి. చెప్పండి అమ్మా. మీ నుంచి ఆన్సర్ రావాలి. నేను చెప్తాను బట్ మీ నుంచి కూడా రావాలిగా. ప్లీజ్ ఎనీవన్ తెలిసిన వరకు చెప్పండి, ప్రాబ్లం లేదు. ఎక్కడ స్కిల్ గ్యాప్ వస్తుంది? ఓకే డన్. ప్రెసెంట్ మార్కెట్ సినారియో ప్రకారంగా ప్రతి స్టూడెంట్ కి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అనేది అవసరం. ఓకే, నాకు ఓన్లీ ఎంఎస్ ఆఫీసే వచ్చు, నాకు జాబ్ కావాలి అంటే కుదరదు. నువ్వు బీకామ్ చదివినా, బిఎస్సి చదివినా, బిఏ చదివినా నీకు తగిన విధంగా ఎంఎస్ ఆఫీస్ తో పాటు బీకామ్ అయితే టాలీ ఉండాలి, బిఎస్సి అయితే పైథాన్ ఉండాలి. ఓకేనా? ఇలా అడిషనల్ ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటేనే మార్కెట్ లో నీకు జాబ్స్ వస్తాయి. అదే విధంగా ఇండస్ట్రీలో ఉన్న రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ నాలెడ్జ్ కూడా మీకు అవసరం, 100% అవసరం. దాని రిలేటెడ్ నాలెడ్జ్ లేకుండా మార్కెట్ లో ప్రజెంట్ టాలీ ప్రైమ్ నడుస్తుంది. నువ్వు టాలీ ఈఆర్ఈ ప్రైమ్ నేర్చుకుని నాకు జాబ్ రావాలంటే రాదు. బట్ మార్కెట్ లో ఉన్న ట్రెండింగ్ ప్రకారంగా మీరు సబ్జెక్ట్ ని గెయిన్ చేసుకోవాలి, అప్పుడే మీకు జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. సో తర్వాత మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్. మీరు టాలీ నేర్చుకుంటే మార్కెట్ లో ఏ సెక్టార్స్ లో మీకు జాబ్స్ అవైలబిలిటీ ఉంటాయి. మా మ్యూట్ లో పెట్టుకోండి ఎవరో గైస్, మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్ గైస్. లిజన్, క్లాస్ చెప్పేటప్పుడు వినండి, దయచేసి మాట్లాడొద్దు, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది. మ్యూట్ ఆన్ చేయకండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ క్లాస్ వినండి. క్లాస్ విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకే డన్. తర్వాత మనకి టాలీ జాబ్స్, లైక్ టాలీ నేర్చుకున్న తర్వాత మనకు మార్కెట్ లో ఏ సెక్టార్స్ లో జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది? లైక్ బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్ సెక్టర్, హ్యూమన్ రిసోర్స్, ఐటీఈఎస్, బీపీఓ, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ట్రేడింగ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్, సేల్స్ అండ్ మోర్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ అండ్ డిఫరెంట్ సెక్టార్స్ లో మనకి జాబ్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. బట్ మనకు సెర్చ్ చేసుకునే విధానం, ఓకే, చెక్ చేసుకునే విధానం, ఇంటర్వ్యూకి వెళ్ళే విధానం అవి తెలియకపోవడం వల్ల జాబ్స్ లేవు అని మార్కెట్ లో చాలా వరకు ఫిక్స్ అయిపోతున్నారు. బట్ మార్కెట్ లో చాలా జాబ్స్ ఉన్నాయండి, 100% ఉన్నాయి. ఓకే, సో తర్వాత మనకి టాలీ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఒక కంపెనీలో మీరు జాయిన్ అయిన తర్వాత, అది టాటా కంపెనీ కానీ, రిలయన్స్ కానీ, ఆదిత్య బిర్లా కానీ, సంథింగ్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ లో మీరు జాబ్ వస్తే అక్కడ ఎలాంటి పొజిషన్స్ మనకు ఉంటాయి? చాలా వరకు మీరు ఏ పదాలు విని ఉంటారు? జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ఇవి మాత్రమే మీరు విని ఉంటారు. ఇంకా రిమైనింగ్ ఏవి కూడా మీరు విని ఉండరు. బట్ ఆ కంపెనీస్ లలో ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ, ఈ యొక్క పొజిషన్స్ కూడా మార్కెట్ లో చాలా వరకు ఉన్నాయి. బట్ చాలా వరకు ఈ 3 మాత్రమే చాలా వరకు తెలిసి ఉంటాయి. బట్ ఇవి కూడా ఒక కంపెనీలో హయ్యర్ పొజిషన్స్ అన్నమాట అవి. ఆ పొజిషన్స్ ద్వారా మీకు సాలరీ ఇంక్రీజ్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటెంట్ 10,000 అనుకోండి, సీనియర్ అకౌంటెంట్ 25,000 అనుకోండి, ఇంకా ప్రిన్సిపల్ అకౌంటెంట్, సిఎఫ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటే 1,00,000 వరకు కూడా మీకు అవకాశాలు ఉంటాయి. 1,00,000 వరకు కూడా మీకు అవకాశాలు అనేది ఉంటాయి. ఓకే, రేపు ఇంటర్వ్యూలో మీకు ఎలాంటి పొజిషన్స్ ఉంటాయి? అకౌంటెంట్ గా మీరు ఓన్లీ జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్ గా ఉంటాయా? ఇంకా రిమైనింగ్ ఎలాంటి పొజిషన్స్ ఉంటాయి కంపెనీలో అంటే మీరు చెప్పాలి. సార్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ అనే క్యాడర్ ఉంటుంది, కార్పొరేట్ కంట్రోలర్ అనే క్యాడర్ ఉంటుంది, సిఎఫ్ఓ అనే క్యాడర్ కూడా ఉంటుందని మీరు చెప్పాలి. సో అప్పుడు అతనికి కూడా ఇతని మినిమం అకౌంటెంట్ మీద నాలెడ్జ్ ఉందనేది ఒక ఐడియా అనేది వస్తుంది. తర్వాత మనం చూసుకుంటే ప్రజెంట్ మనకి మార్కెట్ లో ప్రతి స్టూడెంట్ కి ఉండవలసిన స్కిల్స్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి? మీరు గమనించినట్లయితే ఏదో ఒక యూనివర్సిటీలో మీరు ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయి ఉంటుంది. ఓకే, దాని తర్వాత అది డిగ్రీ కంప్లీట్ అయిన బిఎస్సి కానీ, బీకామ్ కానీ ఏదైనా కానివ్వండి, వాటి తర్వాత కంపల్సరీగా ఈఆర్పి టూల్ అయితే మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలిగా. బీకామ్ అయితే కంపల్సరీగా లైక్ టాలీ కానీ, ఎస్ఏపి కానీ నేర్చుకోవాలి. తర్వాత మనకి బిఎస్సి స్టూడెంట్స్ అయితే పైథాన్ కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలి. యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఏదో ఒక కంప్యూటర్ అప్లికేషన్ అనేది మీరు నేర్చుకోవాలి. వాటితో పాటు అడిషనల్ టెక్నికల్ స్కిల్స్,
డిజిటల్ మార్కెటింగ్ అయినా, ఎంఎస్ ఎక్సెల్, టాలీ, పైథాన్ వీటి కూడా కొన్ని అడిషనల్ స్కిల్స్ అనేది పెట్టుకోవాలి. వాటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే లైక్ బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్ అండ్ రీడింగ్, రైటింగ్, బాడీ లాంగ్వేజ్. ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఒక జాబ్కి ఎలిజిబిలిటీ అవుతారు. అది కూడా గమనించాలి. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే చాలా మంది సార్ టాలీ ప్రైమ్ 5.0 టాలీ ప్రైమ్ 5.0 అని అంటూ ఉంటున్నారు. కోర్స్ డ్యూరేషన్ మనకి 30 డేస్ ఉంటుంది, 45 డేస్ ఉంటుందండి. టాలీ ప్రైమ్ 5.0 సార్ టాలీ ప్రైమ్ అంటే ఓకే, దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, టాలీని ఏ సెక్టార్ లో దీన్ని యూజ్ చేస్తారు, 30 డేస్ అండ్ 45 డేస్ లో కోర్స్ నేర్చుకోవచ్చా, ఎన్ని గంటలు పడుతుంది, ఎంత ప్రాక్టీస్ చేయాలి అనేది చాలా అవసరం. ఇప్పుడు టాలీ అనేది ఎంఎస్ఎంఈ సెక్టార్ లో యూజ్ చేస్తున్నాం. ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది ఫుల్ ఫామ్ ఏంటి, ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? ఎనీవన్? ఏంటండి మీడియం అండ్ ఎంఎస్? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. Micro, small and medium enterprises, sir. ఓకే, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, ఇండియాలో టాలీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది ఒక మంచి సాఫ్ట్వేర్, ఏ బిజినెస్ కైనా సూటబుల్ అయ్యే సాఫ్ట్వేర్. బట్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఎస్ఏపిని ఉపయోగిస్తారు. అది ఓకే, అది కొన్ని కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. బట్ ఇండియా వరకు కానీ కొన్ని కంట్రీస్ లో కానీ 100% టాలీని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ లైక్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా టాలీని ఆపరేట్ చేసే కెపాసిటీ వస్తుంది. అదైతే 100% నిజం. ఓకే, దాన్ని కూడా మీరు గమనించాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎంఎస్ఎంఈ అంటే ఏంటంటే మిడిల్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. మిడిల్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని చెప్పుదాం. ఇండియాలో ఎక్కువగా అవే ఉంటాయి. లార్జ్ స్కేల్స్ కంటే మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఈ ప్రాసెస్ లో మనకి టాలీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకే, done. చూడండి, బేసిక్స్. బిఫోర్ మనం టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవర్ ఆఫ్ జిఎస్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్స్, ఈవెన్ నువ్వు నాన్ కామర్స్ అయినా బేసిక్స్ కంపల్సరీ తెలుసుకోవాల్సిందే. చూడండి, మోడల్స్ మనకి ఉంటాయి. టాలీలో ఎన్ని మోడల్స్ ఉంటాయి? టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, టాలీ కాంప్రహెన్సివ్, టాలీ ప్రొఫెషనల్, జిఎస్టీ యూజింగ్ టాలీ. ఇలా మనకి టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మాక్సిమం 22 మోడల్స్ ని క్రియేట్ చేసింది. 22 మోడల్స్ ని అంటే ఏంటి సార్ అంటే ఆ 22 మోడల్స్ లలో ఒక్కొక్క మోడల్ లో ఒక 6 టాపిక్స్ లేదా 7 టాపిక్స్ అలా ఫిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనము 5 మోడల్స్ రియల్ టైమ్ లో 100కి 99% అవసరమైన కంటెంట్ మనం నేర్పించడం జరుగుతుంది ఈ 5 మోడల్స్ లో. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 టాలీ ప్రొఫెషనల్, జిఎస్టీ యూజింగ్ టాలీ. ఇప్పుడు మార్కెట్ లో మీరు నేర్చుకునే ప్రతి ప్లేసెస్ లో కానీ, లోకల్ కానీ, నాన్ లోకల్ కానీ, ఓకే, సో ఎవరైతే టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్ రిజిస్టర్ అయిన సెంటర్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ యొక్క సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. రిమైనింగ్ ఎవరైనా కూడా టాలీలో టాలీ కానీ ఏ కోర్సెస్ అయినా కానీ యూట్యూబ్ లో నేర్చుకునో లేదంటే వేరే వాళ్ళ దగ్గర నేర్చుకొని మీకు ట్రైనింగ్ ఇచ్చేసి సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అనేది అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్. మనము గ్లోబల్ వైడ్ సర్టిఫికేషన్, ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్, కోర్స్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాము. మీ యొక్క డీటెయిల్స్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్ లో మీ డీటెయిల్స్ ఉంటాయి. మీరు అబ్రాడ్స్ కి వెళ్ళినా కూడా ఆ సర్టిఫికేషన్ ద్వారా 100% సక్సెస్ అవుతారు. వాళ్ళు ఎక్కడ ఏ గవర్నమెంట్ పోర్టల్లో మీ సర్టిఫికేషన్ నెంబర్ టైప్ చేసుకున్నా మీ డీటెయిల్స్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో షో చేస్తాయి. ఓకే, డన్. మీరు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు అది మీరు లోకల్ కానీ నాన్ లోకల్ కానీ ఎవరి అండర్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఆ ఇన్స్టిట్యూషన్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సర్టిఫైడా కాదా, వాళ్ళ సర్టిఫికేషన్ ఐఎస్ఓ ఇస్తున్నారా, టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఇస్తున్నారా అనేది కూడా మీరు కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఓకే, వన్స్ ఒక 45 డేస్ అంతే, అంతకు మించి అయితే ఏమి ఉండదు. ఆ 45 డేస్ లో ఎంత సబ్జెక్ట్ మీరు గెయిన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, డన్. చూడండి, ఫస్ట్ వన్, మనం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్.
ఫస్ట్ బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేయాలి. ఇవి తెలుసుకోవాలి. నువ్వు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఒకసారి రివిజన్ చేసుకోవాలి. వాటిని మనం టాలీలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కూడా మనం సింక్ చేస్తాం. తర్వాత జిఎస్టీకి వస్తే డెఫినేషన్ ఆఫ్ జిఎస్టీ, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ టాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B, జిఎస్టీఆర్ 2A అండ్ జిఎస్పి, ఇవన్నీ కూడా టాలీలో ఎలా సింక్ చేయాలి అనేది కూడా తెలుస్తుంది. సో ఫస్ట్ వన్ చూడండి, టాలీ. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ అండి? ఎనీవన్? టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ? Translate allowed linear line ads, sir. రాంగ్ అండి. Transaction allowed in a linear line ads. వెరీ గుడ్. ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్. ఓకే. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎనీవన్? April 1st to March 31st, sir. ఏప్రిల్ 1st టు మార్చ్ 31st. ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్. ఓకే. అమెరికా ఫైనాన్స్ ఇయర్ అంటే ఏంటండి? అమెరికా ఫైనాన్స్ ఇయర్ January 1st to December 31st, sir. సో జనవరి 1st టు డిసెంబర్ 31st. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతుందా అవ్వదా? నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతుందా అవ్వదా అండి? Depend అవ్వదు, sir. ఇండియా ఫైనాన్స్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవ్వదా? అవుతుంది సార్. No, sir. అవుతుంది సార్. అమెరికా ఫైనాన్స్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతుందా అవ్వదా? అమెరికా sir. అయితే అవ్వదు, సార్. మన ఇండియా sir, అవుతుంది. అమెరికా ఫైనాన్స్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవ్వదా? అవుతుంది సార్. అవ్వదు, సార్. ఓకే, అంతేలేండి. అవ్వదు ఇది సార్. లేకపోతే ఇది లేకపోతే అది, అంతే కదా? అమెరికా అనేది డిపెండ్ అవ్వదు, సార్. మన ఇండియా అనేది డిపెండ్ అవుతుంది, సార్, నెక్స్ట్ ఇయర్ పైన. సో అమెరికా ఫైనాన్స్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవ్వదండి. ఇండియా ఫైనాన్స్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మీద 3 months డిపెండ్ అవుతుంది. ఓకే, దీన్ని ఇండియా ఫైనాన్స్ ఇయర్ అంటారు. ఓకే. టాలీ ఫుల్ ఫామ్ వచ్చేసి ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అంటారు. అంటే ఒక సంవత్సరం కాలం పాటు మన బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మంత్ వైజ్, డేట్ వైజ్, ఇయర్ వైజ్ బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ని ఒక సీక్వెన్స్ లో మనం ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేస్తూ వెళ్తాం. దీన్నే టాలీ అంటారు. ఓకే. సో తర్వాత మనకి టాలీ ERP9 ఐకాన్ ఇలా ఉండేది. ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు టాలీ అంటే ఏంటి? ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనకి తెలుసండి. ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ని మనం ఏ సెక్టార్స్ లో యూజ్ చేస్తాం? సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఈ సెక్టార్స్ లో యూజ్ చేస్తాం. ఇక్కడ ఫైనాన్స్ ఇయర్ అంటే 1 April 24 టు 31/3/25, ఇది ఫైనాన్స్ ఇయర్ అంటారు. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? 1/4/25 టు 31/3/2026, అంటే న్యూ ఇయర్ ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వీస్ అండ్ ఇన్వెంటరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్? చెప్పండి. ఎక్కడ యూజ్ చేస్తారండి సర్వీస్ ఎక్కడ యూజ్ చేస్తారు? ఇన్వెంటరీ ఎక్కడ యూజ్ సర్వీస్ అనేది చేస్తారు? హాస్పిటల్లో గానీ, స్కూల్స్ లో గానీ, సర్వీస్ చేసే ప్లేసెస్ లోని సర్వెంటరీనే యూజ్ చేస్తాం, సార్. ఇన్వెంటరీ అనేది పర్చేస్ సేల్స్ టైంలోని ఇన్వెంటరీ యూజ్ చేస్తాం, సార్. మ్యానుఫ్యాక్చర్ అనేది రా మెటీరియల్ మెయిన్ మెటీరియల్ గా మార్చడానికి మ్యానుఫ్యాక్చరింగ్ లోని యూజ్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్. ఆ అమ్మాయి చెప్పింది కరెక్టేనా గైస్? ఎనీవన్? ఆమె చెప్పింది కరెక్టేనా? కరెక్ట్, కరెక్ట్ సార్. ఓకే, రిమైనింగ్ పర్సన్స్ మా అమ్మాయి చెప్పింది కరెక్టేనా? సర్వీస్ అనేది స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, ఓకేనా, చారిటీస్, ఓకే, వాటిలలో మనకు సర్వీస్ ని యూజ్ చేస్తారు. అంటే అక్కడ లిమిటెడ్
లిమిటెడ్ మనకి లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. ఇన్వెంటరీ అంటే ఏంటి? పర్టికులర్గా బయ్యింగ్ అండ్ సెల్లింగ్. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అంటే మన బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఐటమ్స్ ని పర్చేజ్ చేయడం, సేల్స్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఏం చేస్తాం? మన ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ బిజినెస్ అనుకోండి, లేదంటే ఫర్నిచర్ బిజినెస్ అనుకోండి, లేదంటే బట్టల బిజినెస్ అనుకోండి. హైదరాబాద్కు బెంగళూరుకో వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఐటమ్స్ ని పర్చేజ్ చేసి వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో సేల్ చేస్తాం. ఓకేనా? సో ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఇన్వెంటరీ. అక్కడ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెంటరీలో ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ మనకి సర్వీస్ లో ప్రాఫిట్ తక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఒక మొబైల్ షాప్ పెట్టారండి. మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి ఓకే వివో, ఓపో, ఓకేనా, ఇంకా మనకి డిఫరెంట్ నోకియా, శాంసంగ్ ఇలా మొబైల్స్ ఒక 5-6 రకాల మొబైల్స్ ని పర్చేజ్ చేశారు. ఓకే, ఒక్కొక్క మొబైల్ 10,000 తో పర్చేజ్ చేసింటారు. మీరు లోకల్ గా వచ్చేసి ఏం చేస్తారు? అదే మొబైల్ ని మార్కెట్ లో మీరు 20,000 కి సేల్ చేసుకుంటారు. దాన్ని ఇన్వెంటరీ అంటారు. ఓకే, ఇప్పుడు ఆ మొబైల్ తయారు అవడానికి గల ఒక ప్లేస్ ఉంటది కదా. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఆ మొబైల్ ఎక్కడైతే తయారవుతుందో, ఓకే, సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ తయారు చేయడానికి, ఆ మొబైల్ తయారవడానికి వాటికి సంబంధించిన రా మెటీరియల్ ఇవ్వాలి. ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి మార్కెట్ లో సేల్ చేయాలి. ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుందండి. మ్యానుఫ్యాక్చరింగ్ కి ఇన్వెంటరీ లింక్ అవుతుంది, ఇన్వెంటరీకి సర్వీస్ లింక్ అవుతుంది. మూడిటితో ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది. ఆ మూడింటికి లింక్ లేకుండా ఏదైతే ఉండదు. గుర్తుపెట్టుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ లో మొబైల్స్ తయారవుతాయి. అవి మీ డిస్ట్రిక్ట్ లెవెల్లోకి మీ లోకల్ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత అదే డిస్ట్రిబ్యూటర్స్ వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో సేల్ చేసుకుంటారు. ఆ మొబైల్స్ ఏవైనా తేడాలు వచ్చినా, ఏదైనా సర్వీసెస్ ప్రాబ్లమ్స్ వచ్చినా సర్వీస్ సెంటర్స్ కి ఇస్తారు. అలా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది. ఓకే, ఇది మనం సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనకి ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. అంటే ఒక కంపెనీ మనం స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలండి? ఒక కంపెనీ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బిజినెస్ కి ఏం కావాలి? ఎనీవన్? క్యాపిటల్ కావాలి సార్. సో క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? క్యాపిటల్ ఒక్కటి ఉంటే సరిపోతుందా అండి? ల్యాండ్ గాని ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా కావాలి సార్. తర్వాత ప్లానింగ్ అనేది చేయాలి సార్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ షాప్ పెట్టాలన్నా, ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవాలన్నా, ఓకేనా, మీరు ఏమైనా కావచ్చు అండి. సో కంపల్సరీగా ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. ఫస్ట్ ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ తర్వాత నీ బిజినెస్ కావాల్సిన రిసోర్స్ అంటే ఏంటి? అసెట్స్, ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, ఓకే ఓకే, తర్వాత మనకి మెషినరీ, చైర్స్, బెంచెస్, ఇవన్నీ ఏంటి? అసెట్స్. వీటిని ఏమంటాం మనం? ఓకే, రిసోర్స్ అంటాం. మనం కరెక్ట్ గా బిజినెస్ నడపాలి అంటే దానికి సంబంధించి ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్ అంటూ ఉండాలి. దాన్నే మనం ఈఆర్పి అంటాం. ఈఆర్పి. ఓకే, సో టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇండియాలో బెంగళూరులో హెడ్ ఆఫీస్ ఉంది. సో టాలీని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? 1986 లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు దీని యొక్క నేమ్ ఏంటి? పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవారు. తర్వాత 1999 లో దీన్ని మనం టాలీ సొల్యూషన్స్ గా మార్చాం. అంటే కంపెనీ వాళ్ళు రీనేమ్ చేస్తూ పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి టాలీ సొల్యూషన్స్ గా దీన్ని మార్చారు. మార్చడం జరిగింది. ఓకే, తర్వాత మనం టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే మినిమం నీ సిస్టమ్ లో ఉండవలసిన కాన్ఫిగరేషన్ ఏంటి? ఓఎస్ విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు. సిస్టమ్ టైప్ 32 బిట్ ఉంటే యాక్సెప్ట్ చేయదు. 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత ర్యామ్ 4 GB అండ్ పైన ఉండాలి. హార్డ్ డిస్క్ 46 MB సరిపోతుంది టాలీ ఇన్స్టాలేషన్ అవ్వడానికి. ఇంకా ప్రాసెసర్ వచ్చేసి మీకు i3 కానీ i5 కానీ i7 ఉన్నా సరిపోతుంది. దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ కంపల్సరీగా ఉండాలి. మానిటర్ రెజల్యూషన్ 1024
ఇంటూ 6768 ఆర్ హయ్యర్ ఎంతున్నా సరిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది మినిమం. మీరు ఏ దేశంలో ఉన్నా మీరు టాలీ సాఫ్ట్వేర్ ప్రాక్టీస్ చేయాలి అంటే కంపల్సరీగా మీ సిస్టంలో ఈ కాన్ఫిగరేషన్ ఉండాలి. తర్వాత మీరు www.talysolutions.com లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసి మీరు ఎక్కడున్నా ఇన్స్టలేషన్ చేసుకొని డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ రిలీజ్ 5.0. లెఫ్ట్ సైడ్ ఉండేది మనలాంటి బిజినెస్ మ్యాన్స్ స్టూడెంట్స్ ఉపయోగిస్తారు. రైట్ సైడ్ ఉండేది ఆడిటర్స్, ఓకేనా, ఆడిటర్స్ సిఏలు దీన్ని యూజ్ చేస్తారు. ఓకేనా, టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ అంటారు. తర్వాత టాలీ న్యూ సాఫ్ట్వేర్ ప్రైజెస్. మీరు ఒరిజినల్ లైసెన్స్ కొనాలి అంటే సింగిల్ యూజర్ అంటే ఏంటి, సిల్వర్ అంటాం. ఓకే, 22,500 ప్లస్ 18% జిఎస్టీ. 18% జిఎస్టీ అంటే 26,550 రూపీస్ పే చేయాలి. అప్పుడు సింగిల్ యూజర్ ఇస్తారు. అది మీరు ఒరిజినల్ రియల్ టైంలో అన్ని డేట్లు మారుతాయి. లేదు రెంట్కి తీసుకోవాలి సార్ అంటే 1 మంత్ చూసి నేను ఒరిజినల్ లైసెన్స్ తీసుకుంటాను అంటే 750 ప్లస్ 18% ట్యాక్స్, దగ్గర 900 వస్తుంది. ఇది 1 మంత్ రెంట్కి తీసుకొని ఒరిజినల్ లైసెన్స్ మీకు ప్రాక్టీస్ చేసుకొని ఓకే అనిపించినట్లయితే మీరు తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాత గోల్డ్ 67,500, 18% జిఎస్టీ అంటే దగ్గర మనకి 80,000 వస్తుంది. మల్టీ యూజర్ అంటారు దీన్ని. అంటే ఒక సిస్టమ్స్ తో 10 సిస్టమ్స్ కి మనం కనెక్ట్ చేయొచ్చు. దీన్ని గోల్డ్ అని చెప్తాం. అదే రెంట్కి తీసుకోవాలనుకుంటే 2,250 ప్లస్ 18% జిఎస్టీ అంటే 2,600, 700 పడుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా రెంట్కి తీసుకోవచ్చు. ఇవి ప్రైజెస్ మీరు ఒరిజినల్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటే ఇది మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, అబౌట్ టాలీ వర్షన్స్ చూడండి. 1986 లో టాలీని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది గ్లోబల్ ఈఆర్పి సాఫ్ట్వేర్ గా 90% బిజినెస్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇండియా వైజ్ కాకుండా అదర్ కంట్రీస్ లో కూడా ఒక 100 కంట్రీస్ పైగానే దీన్ని యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ మన ఇండియాలోకి వ్యాట్ 2005 అంటే 1 ఏప్రిల్ 2005 లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో వ్యాట్ ఫుల్ ఫామ్ ఏంటమ్మా, ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫుల్ ఫామ్ వ్యాట్? వ్యాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని. ఓకే, సో వ్యాట్ లో ఉన్నప్పుడు పర్చేజ్ చేస్తే ఏ ట్యాక్స్ పడేది, సేల్ చేస్తే ఏ ట్యాక్స్ పడేదండి ఇంతకుముందు వ్యాట్ లో ఉన్నప్పుడు? ఎనీవన్ చెప్పండి. సేల్ పర్చేజ్ అవుట్పుట్ చేస్తే ట్యాక్స్, పర్చేజ్ చెప్పండి. చేస్తే ఇన్పుట్ ట్యాక్స్, ఇన్పుట్ వ్యాట్ సార్, ఇన్పుట్ వ్యాట్. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. ఒకవేళ వేరే రాష్ట్రానికి పర్చేజ్ చేసినా సేల్ చేసినా సిఎస్టి ట్యాక్స్ పడేది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఓకే, అప్పుడు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది, అంటే ట్యాక్స్ అండ్ ట్యాక్స్ అనేది ఎక్కువగా పడేది. సో అలాంటిది మనకి ఏం చేశారంటే వాటిని తీసేసి మనకి జిఎస్టీ తీసుకొచ్చారు పూర్తిగా. ఓకే, సో తర్వాత 2006 టాలీ ERP9 మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్. అంటే రిపోర్ట్స్ అనేది తెలుగులో కానీ తమిళ్లో కానీ హిందీలో కానీ తీసుకున్న విధంగా మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. 2012 లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్ తీసుకొచ్చారు. 2017 లో 1 జూలై 2017 లో పూర్తిగా జిఎస్టీ వచ్చేసింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. వ్యాట్ ని తీసేశారు, పూర్తిగా జిఎస్టీ తీసుకొచ్చారు. దీనివల్ల వ్యాట్ లో ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండేటివి, వాటన్నిటిని తీసేసి సింపుల్ గా మనకి 3 ట్యాక్సెస్ పెట్టారు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ. వీటి ద్వారా ఎవరైతే ఇల్లీగల్ గా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ చెక్ పడింది. తర్వాత 2018 జీసీసీ గల్ఫ్ కంట్రీస్ కి సెట్ అయ్యే విధంగా మనకి కొన్ని ఫీచర్స్ ని తీసుకొచ్చారు. తర్వాత 2020లో టాలీ ERP9 తీసేసి టోటల్ గా టాలీ ప్రైమ్ తీసుకొచ్చారు. టాలీ ERP9 ఎవరైనా నేర్చుకుంటూ ఉంటే మోసపోతున్నారని అర్థం. ప్రజెంట్ టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ తర్వాత మనకి ఓవరాల్ 2.0 మిలియన్ ఎంఎస్ఎంఈ అండ్ ఎంఎన్సి కంపెనీస్ లో టాలీ ప్రైమ్ యూజ్ చేస్తున్నారు. మెనీ యూనివర్సిటీస్, సిఎస్, ఐసిడబ్ల్యూఏ, ఆడిట్ ఫార్మ్స్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ 1000+ కాలేజెస్ లో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. టాలీ
సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ని ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ ఇస్తుంది. టాలీ సొల్యూషన్స్ అనేది టాలీ ఒరిజినల్ లైసెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. రెండు ఒకటేమా. మనకి ఫౌండర్ శ్యామ్ సుందర్ గోయింకా అండ్ ఈయన భారత్ గోయింకా. వీళ్ళకి అప్పట్లోనే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కంపెనీస్ ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కంటే టాలీ సాఫ్ట్వేర్ కనిపెడితే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళు కనిపెట్టడం జరిగింది. సో ఈయన భారత్ గోయింకా ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి. ఈయన ప్రజెంట్ కొడుకు వచ్చేసి తేజస్ గోయింకా. ఈయన హయాంలో టాలీ ERP9, ఈయన హయాంలో టాలీ ప్రైమ్. సో నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు, ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ అనేసి భారత్ గోయింకా గారు. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది అంటే మనం నేర్చుకునే సబ్జెక్ట్ టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1. ఈ యొక్క లెవెల్లో 45 days ప్రోగ్రామ్ ఉంటుంది, 30 days ప్రోగ్రామ్ ఉంటుంది. ఏంటి ఎవరికి ఏం టీచ్ చేస్తాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఫండమెంటల్స్ ఫస్ట్ ఏంటంటే మనకి ఫండమెంటల్స్ అనేది చాలా అవసరం. ఓకే, ఫండమెంటల్స్ అనేది మనకి చాలా అవసరం. ఇవి తెలియకుండా నువ్వు కామర్స్ స్టూడెంట్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా 45 days ప్రోగ్రామ్ అయినా 30 days ప్రోగ్రామ్ అయినా ఇవి కామన్ గా ఉంటాయి. ఇక్కడ రెడ్ మార్క్ ఏవైతే మనం టిక్ పెట్టున్నామో అవి ఎలిజిబిలిటీ అవుతాయి, ఇద్దరికి ఎలిజిబిలిటీ అవుతాయి. ఇలా ఇంటూ మార్క్ పెట్టిన వాటిని అవి వాళ్ళతో డిస్కస్ చేయడం జరగదు. ఓకే, సో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ టు టాలీ ప్రైమ్, మెయింటైనింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, రికార్డింగ్ అండ్ మెయింటైనింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్, generating financial statements and MIS reports, data security, company data management, GST, and case studies. ఇవి 45 days కోర్సులో ఎవరైతే జాయిన్ అవుతారో అంటే అడ్వాన్స్డ్ కోర్స్ 7,000 అన్నమాట. కోర్స్ ఫీజు మనకి 7,000. ఈ కోర్సులో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు వీటన్నిటికీ ఎలిజిబిలిటీ అవుతారు. ఎవరైతే 30 days ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతారో వారికి డేటా సెక్యూరిటీ అండ్ కంపెనీ డేటా మేనేజ్మెంట్, కేస్ స్టడీస్ వారికి ఉండవు. ఇది టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1 లో మనం ఇది చేసే సబ్జెక్ట్. తర్వాత టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2లో మా ఈ కరికులం డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన కరికులం, నాట్ ఓన్లీ నేను తయారు చేసింది కాదు. ఎవరైతే సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్లు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ కంటెంట్ తెలిసి ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకు ఎవరికి కూడా ఈ కంటెంట్ తెలిసి ఉండదు. అసలు ఎన్ని లెవెల్స్ ఉన్నాయో కూడా చాలా మంది వితౌట్ టాలీ ఎడ్యుకేషన్ అండర్ లిమిటెడ్ వాళ్ళ కింద అండర్ లిమిటెడ్ కాకుండా ఉన్న వాళ్ళకి ఈ యొక్క కంటెంట్ తెలిసి ఉండదు, అది కూడా గమనించాలి. తర్వాత ఇక్కడ లెవెల్ 2 సబ్జెక్ట్ లో స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్, ట్రాకింగ్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ ప్రాఫిట్ సెంటర్ మేనేజ్మెంట్, బడ్జెట్ అండ్ సినారియోస్, జనరేటింగ్ అండ్ ప్రింటింగ్ రిపోర్ట్స్, GST, కేస్ స్టడీస్. ఈ 45 days ప్రోగ్రామ్ లో ఈ సబ్జెక్ట్ అందరికీ కవర్ అవుతుంది. 30 days ప్రోగ్రామ్ లో బడ్జెట్ అండ్ సినారియోస్, బిజినెస్ కేస్ స్టడీస్ 2 ఇవి కవర్ అవ్వవు. ఇది లెవెల్ 2లో డిస్కస్ చేసే సబ్జెక్ట్. తర్వాత లెవెల్ 3 టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3లో మనకి చూసుకున్నట్లయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ డిడక్ట్ అట్ సోర్స్, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా, మూవింగ్ టు ది నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్. ఇవి 45 days ప్రోగ్రామ్ లో అంతా కవర్ అవుతుంది. 30 days ప్రోగ్రామ్ లో కేస్ స్టడీస్ మాత్రం కవర్ అవ్వవు. రిమైనింగ్ సబ్జెక్ట్ అయితే ఓకే. తర్వాత మనకి టాలీ ప్రొఫెషనల్ ఉంది. టాలీ ప్రొఫెషనల్ మల్టీ కరెన్సీ, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, బిల్ ఆఫ్ మెటీరియల్స్, TCS ట్యాక్స్ కలెక్ట్ అట్ సోర్స్, పేరోల్. 45 days ప్రోగ్రామ్ లో కవర్ అవుతుంది. 30 days ప్రోగ్రామ్ లో ఈ సబ్జెక్ట్ కవర్ అవుతుంది. ఓకే, తర్వాత యూజింగ్ GST యూజింగ్ టాలీ ప్రైమ్, ఇది ఇంపార్టెంట్. ఇది ఓన్లీ 45 days ప్రోగ్రామ్ ఎవరైతే జాయిన్ అవుతారో 7,000 అడ్వాన్స్డ్ కోర్సులో వారికి మాత్రమే ఈ సబ్జెక్ట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే బేసిక్ కోర్స్ 3,500 కోర్సులో జాయిన్ అవుతారో వారికి ఓన్లీ 30 days ప్రోగ్రామ్ లో ఈ సబ్జెక్ట్ కవర్ అవ్వదు. ఇంట్రడక్షన్ టు GST, రెగ్యులర్ డీలర్ అండ్ అన్రిజిస్టర్డ్ డీలర్ రెజ్యూమ్, రికార్డ్ బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు సి, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఓకే, URD transactions and GST complaint transactions,
హ్యాండ్లింగ్ మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇన్ ఏ సింగిల్ కంపెనీ డేటా, ఈ ఇన్వాయిసింగ్ అండ్ ఈవే బిల్, ఈ ఫైలింగ్ జిఎస్టీ రిటర్న్స్, జిఎస్టీఆర్ 1 ఫైలింగ్, జిఎస్టీఆర్ 3B ఫైలింగ్. ఇది ఏ విధంగా ఫైల్ చేయాలన్నది మనకి క్లియర్ గా సబ్జెక్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది అడ్వాన్స్డ్ కోర్స్ లో మాత్రం 7,000 లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఉంటారు ఈ సబ్జెక్ట్ కి. ఈ యొక్క మాడ్యూల్ లో 30 days ప్రోగ్రామ్ వాళ్ళు ఈ యొక్క మాడ్యూల్ లో ఉండరు. ఓకే, తర్వాత టాలీ టెక్నికల్ పాయింట్స్ 45 days ప్రోగ్రామ్ లో కంపెనీకి పాస్వర్డ్ సెట్టింగ్స్ ఎలా చేయాలి, డేటా బ్యాకప్ మాన్యువల్ గా అండ్ ఆటోమేటిక్ గా రీస్టోర్ ఎలా చేయాలి, డేటా కన్వర్షన్ ఎక్సెల్ కానీ జేపీజీ కానీ పీడిఎఫ్ కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్, టోటల్ ఇన్వాయిస్ సెట్టింగ్స్, ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ డీటెయిల్స్, స్ప్లిట్టింగ్ కంపెనీ, ఇయర్ అండ్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా 45 days ప్రోగ్రామ్ లో ఇవి మనం నేర్పించడం జరుగుతుంది. 30 days ప్రోగ్రామ్ లోకి ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఇలాంటి అడిషనల్ గా టెక్నికల్ పాయింట్స్ మనం డిస్కషన్ చేయాలి. సో తర్వాత టాలీ ప్రైమ్ 3.0 ఫీచర్స్. ఇవి ఇద్దరికి ఎలిజిబిలిటీ అవుతారు. 30 days ప్రోగ్రామ్ అయినా 45 days ప్రోగ్రామ్ అయినా. మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్, సెట్ అండ్ ఆల్టర్ కంపెనీ డీటెయిల్స్, మల్టిపుల్ ఓచర్ నెంబర్ సిరీస్, modified GST and HSN SAC related details while vouchering entry, insert delayed copy voucher without impacting subsequent vouchers, reuse deleted voucher number. ఇవి ఇద్దరికి కవర్ అవుతాయి. టాలీ ప్రైమ్ 4.0 ఫీచర్స్, ఇంపోర్ట్ డేటా టాలీ టు ఎక్సెల్, వాట్సాప్ డాష్బోర్డ్స్. ఈ ఫీచర్స్ కూడా ఇద్దరికి కవర్ అవుతాయి. టాలీ ప్రైమ్ 5.0 ఫీచర్స్, నోటిఫికేషన్ బెల్ ఐకాన్, స్టిప్ వ్యూ, which version you are using, auto creation of ledger as per GST portal, feather the GST details and GST filing history of a customer, enable API access and GST portal, check vendor and customer GST status, file GST 1 3B direct from Tally Prime. ఇవి కూడా మనకి 45 days ప్రోగ్రామ్ లో 30 days ప్రోగ్రామ్ లో మనకు చూపించడం జరుగుతుంది ఎలా అనేసి క్లియర్ గా. తర్వాత టాలీలో మనకి రిపోర్ట్స్ ఏం జనరేట్ అవుతాయి. వన్స్ ఒకసారి టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా జస్ట్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓకే. సో తర్వాత మనం లైక్ ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ ఇవి చేసాము అంటే ఆటోమేటిక్ గా రిపోర్ట్స్ అన్ని జనరేట్ అవుతాయి. యాక్చువల్ గా ఇవన్నీ మీరు మాన్యువల్ గా చేయాలి అంటే ఎక్కడ ఒక చిన్న తప్పు పోయినా మళ్ళీ మొదటి నుంచి మీరు చేయాల్సి వస్తుంది. కానీ సాఫ్ట్వేర్ లో మనకి మనం కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ చేసామంటే ఆటోమేటిక్ గా ఆ రిపోర్ట్స్ అన్ని జనరేట్ అయిపోతాయి. అందుకే ఈవెన్ నాన్ కామర్స్ స్టూడెంట్ అయినా కూడా ఎందుకు టాలీని అంత ఈజీగా నేర్చుకుంటారంటే వర్క్ బర్డన్ ఎక్కువగా ఉండదు. రిపోర్ట్స్ వాటంతగా అవే జనరేట్ చేసుకుంటాయి. అది ప్లస్ పాయింట్. ఓకే, తర్వాత మార్కెట్ లో టాలీనే కాకుండా టాలీ, టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. బట్ మార్కెట్ లో ఎక్కువగా 93% మనకి టాలీని యూజ్ చేస్తారు. వరల్డ్ వైడ్ ఉంటుంది కాబట్టి టాలీగా టాటా కంపెనీ వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఓకే, అది మీరు గమనించాలి. తర్వాత టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్. ఈ ప్లేసెస్ లో కూడా టాలీని ఎక్కువగా ఉపయోగిస్తారు. క్లయింట్స్ మనకి ఎక్కడెక్కడ ఉన్నారండి? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్ అండ్ అసోసియేషన్స్, మల్టీ కార్పొరేట్ హౌసెస్, తర్వాత మనకి గవర్నమెంట్ ఏజెన్సీస్ లో కూడా టాలీని ఉపయోగిస్తారు. తర్వాత టాలీ ఫ్లాగ్షిప్ చూడండి. మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లో టాటా కానీ, రిలయన్స్ కానీ, ఆదిత్య బిర్లా కానీ వీళ్ళందరూ లేకుండా ఏ కంపెనీ కూడా ముందుకు వెళ్ళదు. ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, ఆడిటర్స్, పేరోల్ మేనేజ్మెంట్, అకౌంటింగ్, గవర్నమెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కస్టమర్, సేల్స్ అండ్ సపోర్ట్, బ్రాంచ్ అకౌంటింగ్, ఫినిష్డ్ గూడ్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, పర్చేజ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్మెంట్ వీరందరూ కూడా కంపల్సరీగా ప్రతి కంపెనీలో అవసరమే. బిగ్ ఆర్గనైజేషన్స్ లో అది కూడా మీరు గమనించాలి. తర్వాత జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్.
ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన దేశం ఏంటి అంటే ఫ్రాన్స్. ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేశారు, మన ఇండియాలోకి ఈ కాన్సెప్ట్ ని ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, జిఎస్టి అనేది ఏ ట్యాక్స్ కిందికి వస్తుంది, అండర్ ఇండైరెక్ట్ ట్యాక్సా తర్వాత డైరెక్ట్ ట్యాక్స్ కిందికి వస్తుందా, ప్రీవియస్ మనకి ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ఏ ట్యాక్స్ ఏ అండర్ కిందికి వస్తుంది, ఇప్పుడు జిఎస్టి అనేది ఏ ట్యాక్స్ కిందకి వస్తుంది, ఈ మల్టిపుల్ ట్యాక్సెస్ అన్నిటినీ తీసేసి ప్రజెంట్ ఎలాంటి కంపోనెంట్స్ మనకి మార్కెట్ లో ఉన్నాయి, ప్రజెంట్ ట్యాక్సెస్ ఏమున్నాయి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి. ఓకే, ఇవి ఎప్పుడు ఏ సిచ్యువేషన్స్ లో పడతాయి, మనకి టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు మార్కెట్ లో, రెగ్యులర్ డీలర్స్ అంటే ఎవరు, కాంపోజిషన్ డీలర్స్ అంటే ఎవరు, అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంటే ఎవరు, కన్సూమర్స్ అంటే ఎవరు, ఇవన్నీ కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్దర్ మనం జిఎస్టి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు వీటిని మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. తర్వాత ప్రజెంట్ స్లాబ్స్ ఇండియా మొత్తం మీద మనము బిజినెస్ పరంగా ఎలాంటి టైప్ ఆఫ్ ఐటమ్స్ ని పర్చేజ్ చేసి సేల్ చేస్తున్నాం, ఏ ఐటమ్ ఏ పర్సెంట్ కిందగా గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. ఎగ్జామ్ట్ కింద ఏం గూడ్స్ ఉన్నాయి, 5%, 12%, 18%, 28%. ఏవి ఏ దాని కింద పర్సెంట్ కిందకి వస్తాయి అనేది కూడా మనం తెలుసుకుంటాం. మనం తినే తిండి దగ్గర నుంచి మన మొబైల్స్ కానీ, బట్టలు కానీ, వెహికల్స్ కానీ, ఓకేనా, ఏది ఉపయోగించినా ఈ 5% స్లాబ్స్లలోనే ఉంటాయి. మీరు లగ్జరీ కార్స్ కొన్నా, తిరిగినా, డ్రింక్ చేసినా, ఓకేనా, ఏవైనా లగ్జరీ వస్తువులు వాడినా ఈ 5% లోనే ఆ యొక్క ఐటమ్ పర్సంటేజెస్ ఉంటాయి. అది కూడా మీరు గమనించాలి. తర్వాత మనకి టాలీ ఈఆర్పి ఐకాన్ ఇలా ఉంటుందమ్మా, టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంటుంది. సో తర్వాత మనకి ఎవరైతే సర్టిఫికేషన్ అంటే డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ 7,000 అడ్వాన్స్డ్ మాడ్యూల్లో జాయిన్ అవుతారో వారికి డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళ మెయిల్ పంపిస్తుంది. వారికి సపరేట్ గా ఇలాంటి ఒక పోర్టల్ వస్తుంది. ఈ పోర్టల్లో లాగిన్ అయిపోయి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఈ పోర్టల్లోనే ప్రతిదీ కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంటెంట్, ఆన్లైన్ అసెస్మెంట్స్, జాబ్ పోర్టల్, ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి ఇండియాలో, ఆ ఇండియాలో ఉన్న జాబ్స్ అన్ని కూడా మీ కళ్ళ ముందునే ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకోవాలి అంతే. ఇది మీకు మాత్రమే ఇండివిజువల్ గా ఇస్తారండి, అందరికి ఇవ్వరు, ఎవరిది వాళ్ళ సపరేట్ గా ఉంటుంది. ఓకే, నేను చెప్పే కంటెంటే కాదు, ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ మీ యొక్క సర్టిఫికేషన్ వెరిఫై ఎవరి సర్టిఫికేషన్ కూడా చేయొచ్చు. ఇది ఓన్లీ అడ్వాన్స్డ్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ లింక్ అనేది జనరేట్ అవుతుంది. వాటిలో మీకు ఏం కంటెంట్ ఇస్తారు, హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్స్, కేస్ స్టడీస్, సర్టిఫికేషన్, ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ అండ్ నార్మల్ సర్టిఫికేషన్స్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్స్ కి అడ్వాన్స్డ్ కోర్సులో. సో వీటికి సంబంధించిన డేటా కానీ, జాబ్స్ కానీ అన్ని కూడా వాళ్ళకి సపరేట్ గా వస్తాయి. మనకి సర్టిఫికేషన్ ఎక్స్పర్ట్స్ చేత తయారు చేసిన సర్టిఫికేషన్ అండ్ కంటెంట్ మీకు ఇండివిజువల్ గా సపరేట్ గా వస్తుంది. ఇలా ఉంటుందమ్మా సర్టిఫికేషన్. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. మనం ఇచ్చే సర్టిఫికేషన్ మీకు లెవెల్ 3 ఇస్తాం. ఇక్కడ ఫైల్ అవ్వడం అంటూ ఏమి ఉండదండి, ఫైల్ అవ్వడం అంటూ ఏమి ఉండదు. ఓకే, 36% వస్తే సి గ్రేడ్ వస్తుంది, 36 నుంచి 60% వస్తే బి గ్రేడ్, 60 నుంచి 75% వస్తే ఏ గ్రేడ్, 75% అబోవ్ వస్తే A+ గ్రేడ్ వస్తుంది. ఇది మీ యొక్క వెరిఫికేషన్ సర్టిఫికేషన్. ఇది గ్లోబల్ సర్టిఫికేషన్. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ యొక్క డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. మనం ప్రొవైడ్ చేసేది ఈ సర్టిఫికేషన్. 7,000 లో ఎవరైతే జాయిన్ అవుతారో వారు ఈ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3,500 ఎవరైతే బేసిక్ కోర్స్ ఉంటుందో వాళ్ళకి ISO సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం. ISO తర్వాత మీకు సపరేట్ గా ఒక యాప్ వస్తుందండి. మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి టాలీ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ యాక్సెస్ కూడా ఈ యాప్ లో డైరెక్ట్ గా మొబైల్ లైన్ నుంచే క్లాసెస్ వినొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. సో తర్వాత కంపెనీ క్రియేషన్, గేట్వే యాప్ టాలీ, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్,
ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. తర్వాత మనకి శాలరీ రేంజెస్, శాలరీ టాలీ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఫ్రెషర్ గా మీకు 10 to 25,000 మధ్యలో ఉంటుందమ్మా. బేస్డ్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, యువర్ రెజ్యూమ్ ప్రిపరేషన్, మీరు ఇంటరాక్ట్ అయ్యే విధానం. అదే ఎక్స్పీరియన్స్ అయితే మనకి 26 నుంచి 1 lakh వరకు కూడా అవైలబిలిటీలో ఉంది ప్రజెంట్ మార్కెట్ సినారియో ప్రకారంగా. శాలరీ రేంజెస్ ఇది మనకి ఫ్రెషర్ శాలరీ అండ్ ఎక్స్పీరియన్స్ శాలరీ ఇలా ఉంటుంది. సో ఇది అండి మనకి క్లియర్ కట్ టాలీ ఫ్రేమ్, ఇండెక్స్ అండ్ రేంజెస్, శాలరీ రేంజెస్, సర్టిఫికేషన్ ఫార్మాట్, మీకు ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్. సో క్లియర్ కట్ గా చెప్పాలంటే ఇక్కడ 30 days కోర్స్ లో మీకు ఐఎస్ఓ సర్టిఫికేషన్, టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తాను. 45 days కోర్స్ డ్యూరేషన్ లో టాలీ కంపెనీ సర్టిఫికేషన్, తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్, ఆన్లైన్ అసెస్మెంట్స్, జాబ్ పోర్టల్, ఈ కంటెంట్, జిఎస్టి రిటర్న్స్ ఫైలింగ్, జాబ్ అసిస్టెన్సీ 100% ఉంటుంది. ఇవి మనం అడ్వాన్స్డ్ కోర్సులో ప్రొవైడ్ చేస్తారు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 7,000 ఉంటుంది. సో తర్వాత 30 days కోర్సు డ్యూరేషన్ లో టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్, రెజ్యూమ్ ప్రిఫరెన్స్, జాబ్ అసిస్టెన్సీ, రిమైనింగ్ ఇవేవి ప్రొవైడ్ చేయడం జరగదు. ఇది బేసిక్ కోర్స్ అండి. దీని మనకి 3,500. ఇది ఓన్లీ 30 days మాత్రమే ఉంటుంది. తర్వాత అడ్వాన్స్ కోర్స్ వచ్చేసి 45 days. మీకు ఎక్కడ ఇంకా 45 days తర్వాత మీ యొక్క సర్టిఫికేషన్ మీరు ఎక్కడైనా రికగ్నైజేషన్, ఐడెంటిఫికేషన్ అవుతుంది. మీరు అబ్రాడ్స్ వెళ్ళినా కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది, ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, ఐఎస్ఓ సర్టిఫికేషన్ మనకి ఇండియా వరకు ఉపయోగపడుతుంది. ఓకే, అడ్వాన్స్ వచ్చేసి మనకి త్రూ అవుట్ అబ్రాడ్స్ కూడా ఉపయోగపడుతుంది. సో అది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎవరైతే మన లైవ్ డెమోస్ లో జాయిన్ అయి ఉన్నారో ఫస్ట్ క్లాస్ అండ్ డెమో క్లాస్, ఫర్దర్ టుమారో నుంచి మనకు క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. ఎవరైతే ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో నేను ఆల్రెడీ గ్రూప్ లో మీకు ఒక గూగుల్ ఫామ్ ఇచ్చాను. ఆ గూగుల్ ఫామ్ మీరు ఫిల్ చేయండి, మా ఎగ్జిక్యూటివ్స్ మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఓకే, కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఈ లింక్ లో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కదా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఆ డేటా ఇస్తున్నా చూడండి గూగుల్ ఫామ్, ఇది ఫిల్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు, అన్ని క్లియర్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకున్న ప్రతి డౌట్ ని క్లారిఫై చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ నేర్చుకొని రేపు నేను అకౌంటెంట్ గా జాబ్ వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ ఆప్షన్ తెలియదు, ఆ ఆప్షన్ తెలియదు అనుకోకుండా ఎంతవరకు సబ్జెక్ట్ అవసరం అవుతుందో అంత డెప్త్ నాలెడ్జ్ మనం ఇస్తాం. ఆఫ్టర్ మీరు 3-5 మీ బడ్జెట్ ని బట్టి ఇక్కడ బలవంతం ఏమీ లేదు. మీకు 3-5 బడ్జెట్ ఉంటే 30 days కోర్స్ లో డ్యూరేషన్ లో జాయిన్ అవ్వండి. బడ్జెట్ ఉంటే 7,000 కోర్స్ లో జాయిన్ అవ్వండి. రెండింటికి డిఫరెన్స్ కూడా నేను చెప్పాను. ఇక్కడ ఎలాంటి బలవంతం ఏమీ లేదు. మీ యొక్క సిచ్యువేషన్, మీ ప్రయారిటీస్ మైండ్ లో పెట్టుకొని జాయిన్ అవ్వండి. ఓకే, సో వన్స్ ఒక 45 days మీ కెరీర్ 60 years కెరీర్ లో కాదనుకుంటే మీరు లైఫ్ లాంగ్ మీ యొక్క బీకామ్ చదివినా, బీకామ్ చదివినా మీకు ఒక ఐడియా, అకౌంట్స్ మీద ఒక ఐడియా వస్తుంది. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సగం నాలెడ్జ్ పెట్టుకొని అక్కడికి జాబ్లోకి వెళ్ళి ఇబ్బంది పడడం కంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుంటే క్లారిటీ వస్తుంది. ఇక్కడ మనం 70,000 పెట్టట్లేదు, 17,000 పెట్టట్లేదు, జస్ట్ ఫర్ 7,000. ఓకే, సో అది ఒక 1 month మీ ఎక్స్పెన్సెస్ కాదనుకుంటే ఎనఫ్. బట్ సబ్జెక్ట్, సర్టిఫికేషన్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మనం ఇచ్చే సర్టిఫికేషన్ మార్కెట్లో ఇవ్వరండి, మనం ఇచ్చే నాలెడ్జ్ కూడా ఎవరు ఇవ్వరు. మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ 30-25 days లో జాబ్ తెచ్చుకుంటున్నారు మార్కెట్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళి. అంత డెప్త్ నాలెడ్జ్ మీరు కామర్స్ స్టూడెంట్ అయినా, నాన్ కామర్స్ స్టూడెంట్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకోగలుగుతారు. నేను మీకు 100% అడ్వైజ్ ఇస్తాను, అసూరెన్స్ ఇస్తాను. మార్కెట్లో జాబ్స్ చాలా ఉన్నాయి, ఐటీ కంపెనీస్ లో జాబ్స్ ఉన్నాయి. ఓకే, జాబ్ చేసే వాళ్ళు నాకు కావాలి, నేనే హైరింగ్ చేసుకుంటాను, కంపెనీ వరకు నేనే తీసుకుని వెళ్తాను.
ఈ అసూరెన్స్ కూడా నేను ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నేను గ్రూప్ లో లింక్ ఇచ్చాను, దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేయండి, కాల్ బ్యాక్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఈ రోజు ఫస్ట్ క్లాస్ అన్న డెమో స్టార్ట్ అయ్యింది. ఈ రోజు రేపు మన్నాడు ఎన్రోల్మెంట్స్ తీసుకుంటాను. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. బేసిక్ కోర్సా అడ్వాన్స్డ్ కోర్స్ అనేది మీ చాయిస్. దాంట్లో ఎలాంటి బలవంతం ఏం లేదండి. మీ బడ్జెట్ ని బట్టి మీరు జాయిన్ అవ్వండి, ఎనఫ్. అది ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్ ప్లీజ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్. సార్ అడ్వాన్స్డ్ కి 30 days కి మెటీరియల్ ఏమన్నా చేంజ్ అవుతుందా సార్? మెటీరియల్ వచ్చేసి హార్డ్ కాపీ ఇస్తానండి. అడ్వాన్స్డ్ లో హార్డ్ కాపీ మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. ఓకే. సో మెటీరియల్ ఈ ఈ 3.5 లో వచ్చేసి సాఫ్ట్ కాపీ, కంటెంట్ తక్కువ ఉంటుంది. 30 days కోర్స్ డ్యూరేషన్ లో కంటెంట్ తక్కువగా ఉంటుంది. అడ్వాన్స్డ్ కోర్స్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ ఉంటుంది. అది ఓకే సార్, థ్యాంక్ యూ. రిమైనింగ్ వాళ్ళమా సీతారాం, వాట్సన్. ఓకే. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి క్లియర్ గా. అడ్వాన్స్డ్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్, తర్వాత ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్, మీరు అబ్రాడ్స్ వెళ్ళిన ఆ సర్టిఫికేషన్ గ్లోబల్ సర్టిఫికేషన్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేసే సర్టిఫికేట్. సో 3.5 లో ISO సర్టిఫికేషన్ అంటే నేను ఇచ్చే సర్టిఫికేషన్ ఇండియా వైడ్, టాలీ కంపెనీ ఇచ్చేది వరల్డ్ వైడ్. మీరు ఏ అబ్రాడ్స్ కంట్రీకైనా వెళ్ళొచ్చు. సబ్జెక్ట్ కూడా GST రిటర్న్ ఫైలింగ్, కొంచెం ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఉంటుంది. మీకు ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు కూడా వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు, మీరు చెప్పగలుగుతారు. ఇప్పుడు GST రిటర్న్ ఫైలింగ్ అనేది మ్యాండేటరీ. సో అది ఎలా, ఏ విధంగా మనం చేయొచ్చు సింపుల్ గా అనేది నేను చూపిస్తాను. ఓకే. 100% జాబ్ అసిస్టెన్సీ అయితే ఇస్తాను. జాబ్ చేసే వాళ్ళు నాకు కావాలి, ఇమీడియట్ గా జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి. కోర్స్ కంప్లీట్ అవుతానే నాకు జాబ్ కావాలనే వాళ్ళు నాకు కావాలి. హైరింగ్ నేనే చేస్తాను, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేనే ఇస్తాను. తర్వాత ఒక సపరేట్ పోర్టల్ వస్తుందండి, సపరేట్ గా ఒక పోర్టల్ వస్తుంది. ఆ పోర్టల్లోనే మీకు ఈ కంటెంట్, ఆన్లైన్ అసెస్మెంట్స్, జాబ్ కోడ్స్, జాబ్స్ ఎక్కడెక్కడ ఇండియాలో జాబ్స్ ఉన్నాయి అనేది అన్ని కూడా ఏరియా వైజ్ ఇస్తారు. ఇండివిజువల్ పోర్టల్ ఇస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఇవి మన యొక్క టాలీ ప్రైమ్ మెటీరియల్. ఈ మెటీరియల్స్ ద్వారా కూడా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ప్రాక్టీస్ చేసుకోవడానికి మోడల్ ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కు రీసెంట్ గా జాబ్స్ వచ్చిన వాళ్ళు హైదరాబాద్, వెస్ట్ గోదావరి, రంగారెడ్డి, కడప. సో ఇవన్నీ సక్సెస్ స్టోరీస్, స్టూడెంట్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ అన్నమాట. ఓకే. మనం కాలేజ్ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం స్టూడెంట్స్ కి, ఎంప్లాయీస్ కి, ఏపీ, తెలంగాణ, ఆల్ MBA స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్. ఓకే. అన్నిటి కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జాబ్ ప్లేస్మెంట్స్ కూడా డ్రైవర్స్ కూడా డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్ట్ గా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. యా. ఆఫ్లైన్ వచ్చేసి కడప అమ్మ, ఆఫ్లైన్ ట్రైనింగ్ వచ్చేసి కడప. మనం ఆఫ్లైన్ ట్రైనింగ్ వచ్చేసి కడపలో ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ వచ్చేసి త్రూఅవుట్ ఇండియా ఇస్తాం. అది మీ చాయిస్. ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, ఆన్లైన్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, అది మీ చాయిస్. 5 to 6 అన్నా సార్, కంటిన్యూ. చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. క్లియర్? ఎనీవన్? ఓకే. సో గూగుల్ ఫామ్ గ్రూప్ లో మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది గూగుల్ ఫామ్. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫిల్ చేయండి, డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇండెక్స్ కూడా ఏం నేర్పిస్తారు అనేది మీకు ఒక PDF లో అండ్
ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇండెక్స్ అంతా చూసుకోండి. ఓకే అయితే ఇమీడియట్ గా ఎన్రోల్ అవ్వండి. సో గూగుల్ పే నెంబర్, ఫోన్ పే నెంబర్ అన్ని కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టారంటే క్లాస్ లింక్, లైవ్ క్లాస్ లింక్ సపరేట్ మన లింక్ ఉంటుంది. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి సపరేట్ క్లాసెస్ ఉంటాయి. సో టుమారో కూడా ఒక లైవ్ సెషన్ ఉంటుంది. డే ఆఫ్టర్ టుమారో నుంచి మేము ఎవరైతే ఎన్రోల్మెంట్స్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే సపరేట్ గా క్లాసెస్ ఉంటాయి. రిమైనింగ్ వాళ్ళు నాటుగా వాళ్ళకేం ఉండవండి. రిమైనింగ్ వాళ్ళు ఈరోజు డెమో అటెండ్ అయ్యే వాళ్ళు మాత్రమే ఈ రోజు రేపటికి మాత్రం ఎలిజిబిలిటీ అవుతారు. డే ఆఫ్టర్ టుమారో నుంచి ఇంకా మనం యాక్సెస్ ఇవ్వం. ఓకే, సో అక్కడ గూగుల్ ఫామ్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ డేటా ఫిల్ చేయండి. మీరు 7.5 లో జాయిన్ అవుతారా, 7 లో జాయిన్ అవుతారా, 3.5 లో జాయిన్ అవుతారా అనేది మీ చాయిస్. ఓకే, డన్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.